మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఇక్కడ మనం ఒక ఫోటో చూస్తున్నాం. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారికి ఒక అవార్డు ఇస్తున్నారు. ఇదేంటో మన అందరికీ తెలుసు, భారతరత్న. ఆ అవార్డును ప్రదానం చేసింది రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారే అయినా ఆ అవార్డుకు ప్రణబ్ ముఖర్జీ గారిని ఎన్నిక చేసింది మాత్రం ఖచ్చితంగా మోడీ గారే. ఆ టైంలోనే నాకు చాలా పజిలింగ్గా ఉండేది. బీజేపీలోను అలాగే మోడీ గారు గౌరవించే వాళ్ళల్లోనూ ఎల్కే అద్వానీ గారు లాంటి అనేక మంది ఉద్దండులు ఉండగా వారెవ్వరికీ ఇవ్వకుండా కాంగ్రెస్ రాష్ట్రపతిని ప్రణబ్ ముఖర్జీ గారికి ఇచ్చారు. ప్రణబ్ ముఖర్జీ గారు జీవితం అంతా కాంగ్రెస్లోనే ఉన్నారు. ఆయన రక్తంలో ప్రతి అణువు కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ అంటూనే ఉంటుంది. అందుకే ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రపతి హోదాను కల్పించింది. అటువంటి కాంగ్రెస్ రాష్ట్రపతి అయిన ప్రణబ్ ముఖర్జీ గారికి బీజేపీ నాయకుడైన మోడీ గారు భారతరత్న అవార్డు ప్రదానం చేయడంలో తిరకాసు ఏంటి అని చాలా కొట్టుకు చచ్చేవాడిని. అట్లాగే ఇంకొక డౌట్ నాకు, ఒక మాజీ మిలిటరీ అధికారిని తీసుకొచ్చి తన 2 టర్ముల్లో కూడా ఆయనకి కేంద్ర మంత్రిగా ఆయన సర్వీసులను వాడుకుంది బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు. ఇందులో మాత్రం ఎటువంటి వివాదము లేదు. ఎందుకంటే ఆయన మంచి అధికారిగా దేశానికి సేవలు అందించారు. అందువల్ల ఆయనకు ఈ మంత్రి పదవిని ఇచ్చారు అనుకునేవాడిని. నిజమే కదా. ఇప్పుడు 3వ విషయం, ఇక్కడ మనిషిని చూస్తున్నారు కదా, ఇతని పేరు శేఖర్ గుప్తా. ఈయన ఒక జర్నలిస్టు. ఈయన ఎటువంటి జర్నలిస్టు అంటే పీతి మీది పైసాను నాలుగుతో తీసుకోగల గొప్ప జర్నలిస్టు. మనం చెప్పుకునే కథలో 4వ పాత్రధారి అద్విగే యాంటోనియా అల్బినా మైనో. సారీ, ఆ పేరు చెప్తే మీకు ఎవరికి తెలియదు, మన సోనియమ్మ. ఇక మన కథలో 5వది మరియు ఆఖరిది అయిన పాత్ర సోనియమ్మ గారి కట్టుబానిస మన్మోహన్ సింగ్ గారు. మన శేఖర్ గుప్తా గారు అప్పట్లో ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఎడిటర్గా ఉండేవారు. ఆ టైంలో ఆయన ఒక వార్తను ప్రచురించారు. ఆ వార్త సారాంశం ఏమిటి అంటే, ప్రభుత్వానికి చెప్పకుండానే 2 మిలిటరీ యూనిట్లు ఢిల్లీ వైపుగా వచ్చేసాయి, రెజినా హిల్స్ వరకు వచ్చేసినాయి. అఫ్కోర్స్ అదంతా కట్టు కదా అని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, హోమ్ మినిస్టర్ గారు కూడా అనేశారు. అది వేరే విషయం. ఇక్కడ చిన్న విషయం చర్చించుకోవాలి. ఇందాక ఈయన గురించి చెప్పేటప్పుడు మీకు చిన్న విశేషణం చెప్పాను. ఏంటది? పీతి మీది పైసాని 4తో తీసుకునే రకం అని. ఎందుకు అంటే ఈ వార్తని ప్రజెంట్ చేసేటప్పుడు ఆయన ఒక మాట అన్నారు. ఏంటంటే, ఈ ఇష్యూ జరగడానికి ముందు రోజు అప్పటి మిలిటరీ బాస్ వికే సింగ్ గారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళి కేసు వేశారు. కోర్టులో ఆయన కేసు వేసిన మరునాడే ఇటువంటిది జరిగింది అంటే ఏదో ఉంది, ఏదో కుట్ర ఉంది అని ప్రజలు అనుకునే పరిస్థితులు ఏర్పడతాయి కదా. అదే ఆయనకు కావాలి. అందుకే ఆయనకు ఆ విశేషణం ట్యాగ్ అయ్యింది. నేను చెప్పాను. అసలు మ్యాటర్ ఏంటంటే 2012 జనవరి 16, 17 మధ్యకాలంలో, అంటే 16 సాయంత్రం నుంచి 17 ఉదయం వరకు మొత్తం ఒక 18 గంటల పాటు విపరీతమైన టెన్షన్ ఏర్పడింది. ఎందుకు అంటే గవర్నమెంట్కి ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండానే 2 యూనిట్ల మిలిటరీ ఢిల్లీలోకి ఎంటర్ అయింది, మధురా నుంచి రైసినా గేట్ను దాటుకుంటూ. దాని మీద ప్రశ్నిస్తే మిలిటరీ అధికారులు చాలా సింపుల్గా చెప్పేశారు, ఇది మామూలు రొటీన్ ఎక్సర్సైజ్ అని. నిజానికి అది అటువంటి రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఏమీ కాదు. ఢిల్లీని సీజ్ చేయడానికి, దిగ్బంధనం చేయడానికే మిలిటరీ ఆ పని చేసింది. ఎందుకంటే మన్మోహన్ గారు ఆల్రెడీ ఇంకా సంతకం పెట్టేయడానికి సిద్ధపడిపోయారు. ఏమని? మిలిటరీ మొత్తం సియాచిన్ మొత్తాన్ని ఖాళీ చేసి వెనక్కి వచ్చేయాలి, ఆ సియాచిన్ ప్రాంతాన్ని డీమిలిటరైజ్ చెయ్యాలి అని. ఆయనకు అటువంటి ఉత్తర్వులు ఇవ్వవలసిన అవసరం ఎక్కడి నుంచి వస్తుందండి? ఆయన మెడలో ఒక బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్కు ఒక చైన్ ఉంటుంది. ఆ చైన్ 2వ అంచు ఒక గాజుల చేతిలో ఉంటుంది. సారీ, ఆ చేతికి గాజులు ఉండవు అనుకుంటాను. అట్లా చేతుకు గాజులు ఉండని ఆయన యజమాని అయిన సోనియమ్మ గారి ఆదేశాలే కదా. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చైనాతో ఒక ఎంఓయూలో ఉన్నారు. అదేంటో బయటికి చెప్పలేదు, అది వేరే సంగతి. మరి సియాచిన్ డీమిలిటరైజేషన్ కోరుకునేది ఎవరు? చైనా, పాకిస్తాన్ కాకుండా. సియాచిన్ పాకిస్తాన్కు, చైనాకు, ఇండియాకు ముగ్గురికి కూడా స్ట్రాటజిక్గా చాలా ముఖ్యమైన ప్రాంతం. ఎందుకంటే శాస్గమ్ వ్యాలీ, కారకోరం పాస్ అండ్ అక్సేలకు ఈ సియాచిన్ అనేది
చక్కటి హబ్ను ఏర్పరుస్తుంది. సోనియా గాంధీ గారి యూపీఏ అపాయింట్ చేసిన ఎక్స్ ఆర్మీ జనరల్ జేజే సింగ్ గారు ఏమంటున్నారంటే, అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు సియాచిన్ గ్లేషియర్ని పాకిస్తాన్కి ఇవ్వడానికి తహతహలాడుతూ ఉండేవారు. ఆ సమయంలో అప్పటి అత్యంత పవర్ఫుల్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆ ఉత్తర్వుల మీద ఆల్మోస్ట్ ఆల్ సంతకం పెట్టడానికి సిద్ధమైపోయారు కూడాను. మరి అప్పటి మిలిటరీ అధికారి వికే సింగ్ గారికి ఆ విషయం ఎలా తెలిసిందో ఏంటో కానీ ఢిల్లీ వీధుల్లోకి మిలిటరీ వాహనాలు వచ్చేసాయి. దాంతో టీచర్కి చిటికిన వేలు చూపించిన పిల్లవాడు ఆ టీచర్ గారు కోపంగా చూసేసరికి ఆ చేతిని మొత్తం జోబులోకి, నిక్కర జోబులోకి ఎలాగైతే తోసేస్తాడో అట్లాగా ఆ విషయాన్ని పక్కకు పడేశారు. ఆ రోజున వికే సింగ్ గారు అటువంటి డెసిషన్ తీసుకొని ఉండకపోతే ఈ రోజున భారతదేశం పరిస్థితి ఎట్టా ఉండేది? వికే సింగ్ గారు ఆ బిఎంపీ వెహికల్స్ను ఆయన సొంతంగా ఏమి ఢిల్లీ నగరంలోకి తీసుకురాలేదు. ముందుగా రాష్ట్రపతి గారి అనుమతి తీసుకొని అప్పుడే తీసుకువచ్చారు. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, రక్షణ మంత్రి ఏకే యాంటోనీ గారు అది గాలి వార్త అని తీసి పారేసినప్పటికీ ఆ బిఎంపీలు ఢిల్లీలోకి వచ్చాయి అనడానికి అద్భుతమైన నిదర్శనాలు ఉన్నాయి. ఇదిగోండి, బిఎంపీ అంటే మరేదో కాదు, ఇదే. ఇదిగో దీని మీద ఐసీవీ బిఎంపీ 2K శరత్ అని పేరు కూడా కనిపిస్తుంది కదా. కేవలం యుద్ధానికి మాత్రమే పనికొచ్చే ఈ బిఎంపీలను ఉత్తుమున్యాన ఢిల్లీలోకి ఎందుకు తీసుకువస్తారండి? అవి ఢిల్లీ నగరంలోకి ప్రవేశించినట్లు రుజువులు కావాలంటే కనుక ఆ బిఎంపీలు మధుర రోడ్లో ఉన్న టోల్ గేట్ల కంటే వెడల్పు ఎక్కువ అవడం వల్ల ఆ టోల్ గేట్ల క్యాబిన్లు డ్యామేజ్ అయినాయి. అవి ఆ టోల్ గేట్ల రికార్డుల్లో నెతికితే ఖచ్చితంగా కనబడుతుంది. మొదట్లో నేను వేసిన కొన్ని ప్రశ్నలకు ఇప్పుడు జవాబులు చెప్పుకుందాం. మోడీ గారి ప్రభుత్వంలో వికే సింగ్ గారు గత 10 సంవత్సరాలుగా మంత్రిగా ఎందుకు పనిచేస్తున్నారు అంటే, ఆపత్ సమయంలో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి ప్రెసిడెంట్ గారిని కాంటాక్ట్ చేసి ఆ దుశ్చర్యను ప్రభుత్వం చెయ్యకుండా ఆపగలిగారు. అది ఆయన గొప్పతనం. అందువల్ల ఆయనను మోడీ గారు తన మంత్రివర్గ సహచరుడిగా ఎన్నుకున్నారు. నరాన కాంగ్రెస్ నుండి ఉన్న ప్రణబ్ ముఖర్జీ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రపతి హోదా ఇచ్చి సత్కరించింది. అయినా అటువంటి కాంగ్రెస్ మీద స్వామి భక్తి ప్రదర్శించకుండా ఆపత్కాలంలో ఎటువంటి చర్య అయితే తీసుకోవాలో అటువంటి చర్య తీసుకుని ఆ దుశ్చర్యను ఆయన ఆపారు. అది ఆయన దేశభక్తిని తెలియజేస్తుంది. అందుకని ఆయనను మోడీ గారు భారతరత్న అవార్డుతో సత్కరించారు. అది మిత్రులారా, మోడీ గారి దగ్గర ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, తారతమ్యాలు లేవు. ఆ రోజున అక్కడ ఉన్న మిలిటరీ అధికారి అలాగే రాష్ట్రపతి వారిని అక్కడ కూర్చోబట్టిన ప్రభుత్వాల మీద స్వామి భక్తితో ఉంటే ఎప్పుడో సియాచిన్ చైనా చేతుల్లోకి వెళ్ళి ఉండేది. ఆఫ్ కోర్స్ కాంగ్రెస్ ప్రభుత్వము, ప్రత్యేకించి మన సోనియమ్మ వాళ్ళ గ్రూప్ అంతా కూడా సియాచిన్ని ఎప్పటి నుంచో పాకిస్తాన్కు చైనాకు అప్పగించాలని చూస్తున్నారు. ఆ విషయం తెలుసు. కానీ అది అట్లా జరగకుండా ఆ దుర్మార్గాన్ని ఇద్దరు దేశభక్తులు ఆపారు అన్న విషయం మనకు ఈరోజు తెలిసింది. కానీ అధికారులు అందరూ ఒక్కలా ఉండరు అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. మనం మళ్ళీ కాంగ్రెస్కు ఓటేస్తే గనక అప్పుడు అక్కడ ఉన్న అధికారులు ఎట్లా విజ్ఞతతో లేకపోతే గనక దేశాన్ని సోనియమ్మ అమ్మేస్తుంటే స్పెక్టేటర్స్ టీవీలో సీరియల్ చూసినట్టు చూస్తూ ఉంటారు. మనం మన కోసం కాకపోయినా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వేసేటప్పుడు ఎవరికి వేస్తున్నాము అన్న విషయాన్ని పరిగణనలోనికి తీసుకోవాలి. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.